ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము సమాధాన పడుటలో ఆసక్తి. రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం ప్రకారము, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము, అంటే వెంటాడుదుము అని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. సమాధానము క్షేమాభివృద్ధి కలుగు చేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, ప్రపంచంలో సమాధానము లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. అక్క చెల్లెల మధ్య అయితేనేమి, అన్నదమ్ముల మధ్య అయితేనేమి, భార్యాభర్తల మధ్య అయితేనేమి, తల్లిదండ్రుల మధ్య అయితేనేమి, తోడుకోడల మధ్యలో, ఇలాగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక సమస్యను బట్టి సమాధానాన్ని కోల్పోతూ ఉంటున్నారు. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, సమాధాన పడు విషయంలో మనము ఆసక్తిని కనపరచాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మనం చూడగలిగినట్లయితే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండిడి. మనము సాధ్యము పడినంత వరకు కూడా మనుషులతో మనము సమాధానంగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం మనం చూడగలిగినట్లయితే, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మనల్ని దేవుడు సమాధానంగా ఉండడానికే పిలిచి ఉన్నాడు. అయితే మనము పరిశుద్ధ సంఘములన్నిటిలో కూడా దేవుడే సమాధానముకు కర్త అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. సమాధానం ఇచ్చేది దేవుడే, కానీ మనము ఆ సమాధానం పడడానికి కూడా మనము చేతనైనంత మట్టుకు మనము కూడా సమాధానముగా ఉండడానికి ప్రయత్నించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. అయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలములో ఉన్న 9 అనుభవాలలో సమాధానము కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆత్మఫలాల్లో కూడా మనకు సమాధానం కనిపిస్తూ ఉంది. మనము మంచి ఫలము ఫలించాలి, ఆత్మీయంగా మనము అభివృద్ధి పొందాలి అంటే సమాధానం కూడా మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూడగలిగినట్లయితే, మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మనకు సమాధానము తండ్రి దగ్గర నుంచి వస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన దగ్గర నుండి మనకు కృపా సమాధానము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి షాలేము రాజు, ఆయన సమాధానమునకు రాజు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. ఆయన దగ్గర వచ్చే ఆ సమాధానాన్ని మనము కూడా స్వీకరించి ప్రతి ఒక్కరితో కూడా మనము కూడా సమాధానముగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. కీర్తనలు 34వ కీర్తన 14వ వచనం ప్రకారము, కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానమును వెతికి వెంటాడుము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము సమాధానమును వెతుక్కోవాలి, దాన్ని మనము వెంటాడాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం ప్రకారము, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూడండి, ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం కలిగి ఉంటామో మనకు సమాధానం కలుగుతుంది, అదేవిధంగా మేలు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అయితే మనము సమాధానాన్ని కోల్పోయినప్పుడు సమాధానాన్ని ఇచ్చేది దేవుడే అని మనము గ్రహించి ఆ సమాధానమును మనము వెతకి వెంటాడాలి అని దేవుని వాక్యం
వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పౌలు గారు సమాధానమును ఆయన ఆసక్తితో వెంటాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమాధాన విషయంలో మనము ఆసక్తిని కనపరుస్తూ దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకొని దానిని వెతికి మేలు మనము అనుభవించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. పౌలు గారి వలె మనము కూడా సమాధాన పడుటలో ఆసక్తిని కనపరచాలి. ఇట్టి ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నింపి ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రతి ఒక్క సంఘంలోనూ మనందరము కూడా సమాధానము కలిగి సమాధానమును మనము వెంటాడి వెతికి దానిని దేవుడిచ్చే సమాధానమును మనందరము కూడా పొందుకుందుముగాక. సమాధానం విషయంలో మనందరము కూడా ఆసక్తిని కనపరచుదుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.